డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓ తెలుగు చిత్రంలో కథానాయకుడు ప్రతినాయకుడితో చెప్పి ఒక సంభాషణ చెప్తాను. గ్రామంలో కాదు, కిలోల్లో కాదు, టన్నుల్లో పరిచయం చేస్తాను భయాన్ని అంటూ విలన్ని ఉద్దేశించి హీరో హెచ్చరించి ఒక సన్నివేశం. ఇక్కడ చాలామందికి పరిచయం చేయనవసరం, ఆల్రెడీ గ్రామంలో కిలోలో కాకుండా టన్నుల్లోనే భయం ఉండి ఉంటుంది, ఎవరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో ఈరోజు ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఈరోజు ఒక ముఖ్యాంశాన్ని తీసుకుని వచ్చాం. అదే భయం, ఫోబియా. ఈ ఫోబియా గురించి వివరించడానికి, ఈ ఫోబియా గురించి లేదా భయం గురించి వారికి తెలిసినంతగా మరెవరికి తెలియదు. వారు మరెవరో కాదు, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె సురేష్ కుమార్ గారు. వారు గత కొన్ని మాసాలుగా ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల గురించి మనకి వివరిస్తూ ఉన్నారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం డాక్టర్ సురేష్ గారు. నమస్కారం అండి. ముందుగా మీకు ఎస్హెచ్ఓ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఒక మంచి టాపిక్ని ఎంచుకున్నాం సార్. ప్రతి ఒక్కరూ దాదాపుగా ఏదో ఒక టైంలో లేదా ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో దీన్ని ఫేస్ చేస్తూనే ఉంటాను సార్. ఫోబియా, భయం. కాకపోతే హెచ్చుతగ్గుల్లో, తీవ్రతలు హెచ్చుతగ్గుల్లో ఆ వ్యత్యాసం మాత్రమే సార్. సో ముందుగా సార్, భయం అంటే అందరికీ తెలుసు, అందరూ అనుభవిస్తూ ఉంటారు. బట్ దాన్ని మీరు నిర్వచించాల్సి వస్తే గనక ఏ విధంగా డిఫైన్ చేస్తారు సార్ భయాన్ని, ఫోబియాని సార్? ఫోబియా అంటే భయం అని సమానాంతర పదంగా చూస్తే భయం అని ఉంది, కానీ భయానికి ఫోబియాకి తేడా ఉంది. మీరు ఇందాక చెప్పారు తీవ్రత చాలా విపరీతంగా ఉండేది ఫోబియా. ఇప్పుడు ఏదో ఒక విషయంలో పరీక్షలు అంటే భయపడని విద్యార్థి ఉండడు, లేదు ఉద్యోగం ఇంటర్వ్యూలో భయపడని క్యాండిడేట్ ఉండడు. కానీ ఒక 10 నిమిషాల తర్వాత భయం తగ్గి పని చేసుకోవటం జరుగుతుంది. లేదు ఇంకా భయం ఉంటే అక్కడి నుంచి పక్కకు వచ్చి తర్వాత మళ్ళీ వెళ్తాడు. ఈ ఫోబియాలో అలా కాదండి. అతి తీవ్రమైన భయం, గుండె విపరీతంగా కొట్టుకోవటం, చెమట్లు కారటం, చనిపోతానేమో అన్న భయం, అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టు ఉంటుంది ఫోబియాలో. రెండోది, ఈ భయం ఇర్రేషనల్, అంటే సమస్యకి సంబంధం లేకుండా తీవ్రంగా వాళ్ళు ఫీల్ అవ్వటం ఉంటుంది ఈ భయంలో. అసలు అంత తీవ్రమైన భయము, దడ, ఆందోళన, చెమట కక్కటము, ఇది కొద్దిసేపు ఉండి విపరీతంగా ఉండి చనిపోతానేమో కూడా అని అనిపించటం. రెండవది, దాన్ని సాధ్యమైనంత వరకు అరికట్టడం, అవాయిడ్ చేయటం. ఆ ఫోబియాని ఏది వస్తున్నదో దాన్ని అవాయిడ్ చేయటం, ఇది మెయిన్గా ముఖ్యంగా ఫోబియా అన్నది. అవాయిడ్ చేయటం అంటే ఆ సందర్భాన్ని వీళ్ళు ఫేస్ చేయకుండా తప్పించుకుంటారు అంతే. ఉదాహరణకి ఒక రైలు ప్రయాణం అంటే ఫోబియా, భయం. సో అసలు రైలు ప్రయాణానికే వెళ్ళరు, బస్సులో వెళ్ళటం జరుగుతుంది. సార్, ఫోబియాని చక్కగా మీరు నిర్వచించారు సార్. ఇప్పుడు తర్వాత ఈ ఫోబియాని జనరల్గా నార్మల్ పబ్లిక్ తెలియకపోవచ్చు సార్. ఒక వైద్యుడిగా మీ భాషలో చెప్పాలంటే ఫోబియాని మనం ఎలా గుర్తించాలి సార్? రెండోది, ఫోబియా యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్? ఇందాక చెప్పినట్టే ఫోబియా అన్నది తీవ్రమైన భయం ఉంటుంది, విపరీతమైన ఆందోళన ఉంటుంది, చెమట, గుండె దడ రావటం ఉంటుంది. కొన్నిసార్లు ఆ పరిస్థితిలో కొలాప్స్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే పడిపోయి తాత్కాలికంగా స్పృహ తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు విపరీతమైన భయంతో. ఇంకొకటి, అది ఇతరులకి అంత భయం కలిగించే సమస్య కాకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక విషపు సర్పం ఉంది, మీద పడింది అంటే అందరం భయపడతాం. అలా లేదు, అగ్ని ప్రమాదం జరిగింది, దగ్గరలో ఉన్నాము, వేడికి కానీ దీనికి కానీ అందరం భయపడతాం, అది సర్వసాధారణం. ఇక్కడ అలా కాదు.
చిన్న విషయం మిగిలిన సామాన్య ప్రజానీకం భయపడని విషయానికి వీళ్ళు విపరీతంగా భయపడటం. ఉదాహరణ కిందకు చెప్పాను, రైలు ప్రయాణం లేదు బస్సు ప్రయాణం, ఇలాంటివి వాళ్ళకి విపరీతమైన భయం కలుగజేస్తాయి. దాన్ని సాధ్యమైనంత వరకు వెళ్లకుండా అరికట్టడానికి చూస్తారు. ఓకే సార్, చక్కగా లక్షణాలు కూడా వివరించారు సార్. ఇప్పుడు భయాలు అనేది మీరు అన్నారు సార్, అనేకమైన భయాలు ఉన్నాయి, ప్లస్ ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్థాయిలో అది ఉంటుంది. సో ఈ అంశానికి వచ్చేసరికి సార్, అసలుకి ఈ ఫోబియాలో వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ ఫోబియా సార్? ఈ ఫోబియాలో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? ఫోబియాలో ప్రస్తుతం 550 పైన ఉన్నాయండి ఫోబియా రకాలు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఫోబియాలు కలుస్తున్నాయి. అంటే దీంట్లో ముఖ్యంగా జనరల్గా క్లాసిఫై చేస్తే, ఒకటి పరిస్థితి, సిచ్యువేషన్, పరిస్థితి బట్టి భయం. అంటే తను ఉన్న పరిస్థితిలో ఓ విపరీతమైన జనాభా చేరి గొడవ జరుగుతున్న పరిస్థితి, వాతావరణంలో భయపడటం ఒకటి. రెండవది ప్రత్యేకమైన ఆబ్జెక్ట్, అంటే ఉదాహరణకు బల్లికి భయపడటం, బొద్దింకకు భయపడటం, విపరీతమైన భయం, అది రెండవది. మూడవది సోషల్ ఫోబియా అంటాం, అంటే సామాజిక పరమైన ఫోబియా, భయం. అంటే ఆ భయంలో వాళ్ళు సోషల్ సిచ్యువేషన్స్, అంటే సందర్భంగా కలిసి మాట్లాడటం, లేకపోతే ఒక ఉపన్యాసకుడే ఉన్నాడు అనుకోండి, ఉపన్యాసం ఇవ్వాలి అంటే చెమటలు విపరీతంగా వస్తాయి. అతనికి ఆ సబ్జెక్ట్లో విపరీతమైన నాలెడ్జ్ కల వ్యక్తి, అతను చాలా తెలివితేటలు కల వ్యక్తి, చాలా చదివిన వ్యక్తి, కానీ ఉపన్యాసం ఇవ్వలేడు. ఉపన్యాసం ఇవ్వాలంటే విపరీతమైన భయం వచ్చేస్తుంది, చెమటలు పడతాయి, మాట రాదు. అది సోషల్ ఫోబియా అంటాం. అలానే ఓ 10 మంది కలిసి ఒక పిక్నిక్కి వెళ్ళాం, లేకపోతే ఉదాహరణకి శ్రావణ మాసం చెట్టు కింద కూర్చొని భోజనాలు చేస్తున్నాం, వనభోజనాలు, అక్కడ వాళ్ళు 10 మంది ఉన్న చోట వాళ్ళు మాట్లాడలేరు. మామూలుగా ఇంటికాడ ఎంతసేపు అయినా మాట్లాడే వ్యక్తి అక్కడ 10 మంది వ్యక్తులు ఉండే చోట మాట్లాడలేరు. దీన్ని గురించి సోషల్ ఫోబియా అంటాం. సో అటు సామాజికంగా కలిసే పరిస్థితుల్లో మాట్లాడలేకపోవటం, ఉపన్యాసం ఇవ్వాలంటే ఉపన్యాసం ఇవ్వలేకపోవటం. ముఖ్యంగా ఇలాంటి ఫోబియా కనుక ఉపన్యాసం ఇచ్చే వ్యక్తుల్లో వృత్తిగా, అంటే అధ్యాపకులు, ఉపాధ్యాయులు, వీళ్ళకి అలాంటి ఫోబియా ఉంటే చాలా కష్టం. సబ్జెక్ట్ ఎంత ఉన్నా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. మనం చూస్తుంటాం కొంతమంది డాక్టర్స్లో కూడా మేము చూస్తాం, అద్భుతమైన వైద్యుడు, చాలా జ్ఞానం గల వ్యక్తి, పుస్తకాలు కూలంకషంగా చదివిన వ్యక్తి, కానీ మాట్లాడలేడు. కొద్దిగానే చదివాడు, కాస్త కూస్తూ ఉన్నాడు, విపరీతంగా మాట్లాడగలడు. సో ఇది సోషల్ ఫోబియా అంటాం. ఆబ్జెక్ట్ ఫోబియా అన్నది రకరకాలు. ఇందాక చెప్పాను, బొద్దింక, బల్లి, లేదు గబ్బిలం, ఇంకోటి ఏ వస్తువైనా సరే. అందుకే ప్రతి సంవత్సరం కొత్త కొత్తవి కలుపుతున్నారు ఫోబియాల్లో. గ్లాసోఫోబియా అని ఉంది. గ్లాసో అంటే నాలుకకి సంబంధించి, కాబట్టి గ్లాసోఫోబియాలో మాట్లాడటానికి భయం, ఆ వ్యక్తికి మాట్లాడలేడు. ఇప్పుడు ప్రత్యేకించి కొత్త ఫోబియా ఒకటి 2-3 సంవత్సరాలుగా వచ్చింది. అది మన మొబైల్ అడిక్షన్కి సంబంధించి నోమోఫోబియా అంటాం. నోమోఫోబియా అంటే మొబైల్ పోతుందేమో అన్న భయం. అంటే ఆ వ్యక్తికి మొబైల్తో ఎంత అటాచ్మెంట్ ఉందో, పొరపాటున మొబైల్ పోతే నేను ఎలా బతకగలను, దాంట్లో అన్నీ ఉన్నాయి, నేను బతకలేను, బ్యాంకులు, నేను చేసిన ఉత్తరాలు కానీ ఇంకోటి కానీ పోస్టులు కానీ అన్నీ దాంట్లో అటాచ్ అయి ఉన్నాయి, ఈ మొబైల్ పోతే అసలు ఎలా బతకగలం మనం. ఇది చాలామంది కుర్రాళ్ళలో చూస్తున్నాం ఈ మధ్య. దీన్ని నోమోఫోబియా అన్నారు. అలా కొత్త కొత్త ఫోబియాలు కలుపుతున్నారు ప్రతి సంవత్సరం. ఇప్పుడు ప్రస్తుతానికి 550 ఫోబియాలు పైన ఉన్నాయి. సరే, ఇవి కాకుండా చాలామంది ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు భయపడతారు, కొంతమంది నీళ్ళల్లో దిగాలంటే భయపడతారు, కొంతమంది మంటల అగ్నికి భయపడతారు, కొంతమంది చావు అంటే భయపడతారు, కొంతమంది వృద్ధాప్యం అంటే భయపడతారు. ఇవి కూడా సాధారణంగా సంబంధించి కూడా ఫోబియాలే అండి. టాంటోఫోబియా అంటాం, అంటే చావుకు భయం. టాంటో అంటే గ్రీక్లో చావు అని అర్థం. టాంటోఫోబియా. హైడ్రోఫోబియా, ఇది చాలా ప్రజల్లో, జనబాహుళ్యంలో చాలామందికి తెలిసిన పదం. ఎందుకంటే కుక్క కరిస్తే, పిచ్చి కుక్క కరిస్తే వచ్చే రేబీస్ వ్యాధిలో హైడ్రోఫోబియా ముఖ్యమైన లక్షణం. నీరు కనపడగానే విపరీతం భయపడతారు, ఫిట్స్ లాగా కూడా వస్తాయి కొన్నిసార్లు నీటి చుక్కతో.
నీళ్ళలో దిగటం కాదు, ఒక గ్లాస్ నీళ్లు కూడా తాగలేరు వాళ్ళు. అవును. అది హైడ్రోఫోబియా అంటాం. జీరియోఫోబియా అంటాం. అంటే ముసలి వయసులో భయం, ఏం చేయగలము మనం, ఆ వయసు వస్తే మనకి ఎవరు ఉండరేమో, ఆరోగ్యం బాగుండదేమో, ఎవరు చూడలేరేమో, సో ముసలితనం అంటేనే భయం. ఆ విధంగా ఇందాక చెప్పినట్టు రకరకాల ఫోబియాలు అలా ఉన్నాయి. మళ్ళీ మనం దాని నిర్వచనానికి వెళ్తే ఏది భయం సామాన్య ప్రజానీకానికి, జనబాహుళ్యానికి మామూలుగా భయం కలిగించదో అవి ఇతని ఫోబియాతో బాధపడుతున్న వ్యక్తికి అంత భయం ఉండటం, తీవ్రమైన భయం, దానివల్ల అతని పనులన్నీ ఆగిపోవటము, వృత్తిలో సరిగ్గా చేయలేకపోవటము, ఇవన్నీ జరుగుతాయి. ఓకే, ఎక్సలెంట్ సార్. దాదాపుగా 550 రకాలు, 550 రకాలు నిర్వచించాలని మనకు 2 రోజులు పట్టిద్ది. సో మీరు ముఖ్యమైన చక్కగా వివరించారు సార్. మరొక అంశం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు కొన్ని సామాజిక పరమైన ఇది అని చెప్పారు సార్. అసలు ఓవరాల్గా ఈ ఫోబియాని తీసుకుంటే కనుక మనల్ని సామాజికంగా, ఆర్థికంగా లేదా ఆరోగ్యపరంగా ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అనుకుంటారు సార్? అన్ని విధాలుగా ప్రభావం చూపిస్తుందండి. ఉదాహరణకి సామాజిక పరంగా అంటే అతను పర్టికులర్ పెళ్ళికి అటెండ్ అవ్వాలి, ముఖ్యమైనది, వాళ్ళ చెల్లెలి వివాహం, తను 2 రోజుల ముందు వెళ్ళాలి అక్కడికి, కానీ అతనికి ట్రైన్ ఎక్కలేడు కాబట్టి అది మానుకుంటాడు. మరీ భయం వచ్చేసినప్పుడు ఏ ప్రయాణము చేయలేడు. ఆ విధంగా సామాజికంగా తను నుంచి ఎక్స్పెక్ట్ చేసే విషయాలు ఏవి కూడా అతను చేయలేకపోవటం వల్ల అతను సమస్యలు ఎదుర్కొంటాడు. ఇది సామాజిక పరంగా. అలానే ఇందాక చెప్పాను, తెలివితేటలుండి దాంట్లో విజ్ఞానం ఉండి మాటలు చెప్పలేకపోవటం, దాని గురించి మాట్లాడలేకపోవటం వల్ల సమాజంలో సమస్య ఎదుర్కొంటాడు. ఉదాహరణకి ముఖ్యంగా ఉపాధ్యాయుడు అనుకుందాం, ఆయన ఏదో చెప్పాలి, విద్యార్థులకు పాఠాలు చెప్పాలి, మరి సబ్జెక్టు ఉన్నా చెప్పలేడు. సో తన వృత్తి సరిగ్గా నిర్వర్తించలేడు. సో వృత్తిలో తను విద్యార్థులందరూ కనుక మాస్టర్ గారు సరిగ్గా చెప్పట్లేదండి మాకు అని కంప్లైంట్ చేయవచ్చు. దానివల్ల అతను ఆ వృత్తి నుంచి తీసివేయబడవచ్చు ప్రైవేట్ కళాశాలలో. సో ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి బేసిక్గా. ఓకే సార్, మీరు చెప్పారు సార్ దాదాపుగా 550 రకాల ఫోబియాస్లో బల్లికి భయపడుతున్నాడు మనిషి, బొద్దింకకు భయపడుతున్నాడు సార్. మరెందుకు సార్ అవినీతికి భయపడలేదు, అక్రమాలకు భయపడలేదు, హత్యలకు భయపడలేదు, అత్యాచారాలకు భయపడలేదు, నేరాలకు భయపడలేదు? ఎందుకు సార్ ఇన్ని భయాలు ఉండగా వీటికి ఎందుకు ఫోబియా లేదు సార్? ఇది బహుశా నేను డాక్టర్ని అడగాల లేదా ఒక న్యాయవాదిని అడగాలి, సామాజిక కార్యకర్తను అడగాలి. మీరు ప్రతిదానిలోనూ సామాజిక దృక్కోణం మీకు ఉండటం వల్ల మీరు అలా అడుగుతున్నారు. నిజమే, నాకెప్పుడు ఈ యాంగిల్ తట్టలేదు. మరి వాటిలో కూడా ఆ విధమైన భయం ఉంటే ఇలాంటి సమస్యలు రావేమో, సగమన్నా తగ్గుతాయేమో. గుడ్ సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఫోబియా లక్షణాల గురించి చెప్పుకున్నాం సార్, ఎలా గుర్తించాలో చెప్పుకున్నాం సార్, రకాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు చికిత్సకు వచ్చేసరికి సార్ ఫోబియాకి ఏ విధమైన చికిత్స అందుబాటులో ఉంది? ఇది మోరోవర్ మెడిసిన్కి సంబంధించి ఉంటుందా లేదా థెరపీకి సంబంధించి ఉంటుందా సార్? దీనికి అలోపతిలోనే మందులు ఉన్నాయా లేదా ప్రత్యామ్నాయ చికిత్స మార్గాలు ఏమైనా ఉన్నాయా సార్? ఫోబియాకి అటు మందులు ఉన్నాయండి, ఇటు థెరపీ ఉందండి. మానసికంగా కౌన్సిలింగ్ అంటాం, బిహేవియర్ థెరపీ అంటాం, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం, ఇవి ఉన్నాయండి. మందులు ఇందాక చెప్పాను, తీవ్రమైన ఆందోళన, గుండెదడ, భయము, వీటన్నిటిని తగ్గించడానికి కొన్నిసార్లు కొన్ని మందులు ఉన్నాయి. బెంజోడైజిపిన్స్ అని చెప్పి వాడతాం, తాత్కాలికంగా ఆ భయాన్ని తగ్గిస్తాయి. భయం తగ్గేటప్పటికి తను వాస్తవాన్ని గ్రహించగలుగుతాడు. ఇప్పుడు బొద్దింకకు భయపడుతున్నాడు అనుకుందాం, తను మాత్రలు ఎక్కువ ఇచ్చి రిలాక్స్ చేసి అప్పుడు ఓహో నేను అనవసరంగా భయపడుతున్నాను అని అతనికి ఒక భావన కలుగుతుంది. ఆ విధంగా మందులు ఉపయోగపడతాయండి. కానీ దానికన్నా ముఖ్యంగా మనం కౌన్సిలింగ్, బిహేవియర్ థెరపీ చేస్తాం. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ బిహేవియర్ థెరపీలో అతను ఏ విషయానికి మొదట భయపడుతున్నాడు, చిన్న స్టిమ్యులస్ దగ్గర నుంచి హయ్యెస్ట్ స్టిమ్యులస్ దాకా హైరార్కీ అంటాం. అంటే ఒక మెట్లలాగా. ఉదాహరణకి ఇప్పుడు ఇందాక చెప్పాను సోషల్ ఫోబియా, మాట్లాడడానికి భయపడుతున్నాడు, ఉపన్యాసం ఇవ్వడానికి భయపడుతున్నాడు. అలాంటి వ్యక్తి మన దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తే ఫస్ట్ స్టిమ్యులేషన్, నీవు
ఇద్దరు నీ ప్రాణ స్నేహితులు ఉన్నారు, నీవు మంచి కోరే స్నేహితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉపన్యాసం ఇస్తున్నావు అని అంటే అతనికి అంత టెన్షన్ ఉండదు. అది ఫస్ట్ మినిమల్ స్టిమ్యులస్. తర్వాత ఇద్దరు కాదు 10 మంది ఉన్నారు, అందులో 8 మంది నీకు తెలిసిన వాళ్ళు, 2 అపరిచితులు అనేటప్పటికి ఇంకొద్దిగా భయం ఉంటుంది. అది మళ్ళీ భయాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రిలాక్సేషన్ థెరపీ, యోగా, ధ్యానం ద్వారా కొద్దిగా అదుపులోకి తెచ్చే పద్ధతులు ఇవి చెప్తాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టిమ్యులస్, మీ క్లాస్లో మీ స్నేహితుల మధ్య ఉపన్యాసం ఇస్తున్నాం అనేటప్పటికి ఇంకొద్దిగా స్టిమ్యులస్ వస్తుంది. మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయిస్తాం. నీకు మొత్తం అపరిచితులు అందరి ముందు నువ్వు మాట్లాడుతున్నావు అనగానే కొద్దిగా భయం వస్తుంది. దాన్ని మళ్ళీ అదుపులో తెచ్చే రిలాక్సేషన్ ఇవి చెప్తాం. ఫైనల్గా నువ్వు ఉపన్యాసం ఇస్తున్నావు, నీ శత్రువులు ఉన్నారు, నిన్ను ఎప్పుడు కొడదామా తిడదామా అనుకునే వాళ్ళు ఉన్నారు, కోడిగుడ్లు టమాటో పళ్ళు వేసేదానికి రెడీగా ఉన్నారు అని చెప్తాం. ఇదంతా కూడా ఊహ, రియల్ కాదు. ఎదుగుండా కుర్చీలో కూర్చోబెట్టి ఇలా ఊహించు నువ్వు అని చెప్పి, ఇప్పుడు ఎంత టెన్షన్ వచ్చినా ఆందోళన వచ్చినా అది కాసేపే ఉంటుంది కాబట్టి కూర్చోబెట్టి నువ్వు ఇలా ఊహించాను కానీ 1 నిమిషం భయపడతాడు, 2వ నిమిషం కొద్దిగా భయపడతాడు, 3వ నిమిషం 4వ నిమిషంలోకి భయం తగ్గుతుంది. ఓహో నేను అనవసరంగా భయపడుతున్నాను అన్న విషయం అర్థమవుతుంది. ఇది హైరార్కీ ఆఫ్ ది స్టిమ్యులస్ అంటాం. ఇది సోషల్ ఫోబియాలో చేస్తాం. వీళ్ళకి రిలాక్సేషన్, జాకబ్సన్ మాడిఫైడ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అని కొన్ని నేర్పిస్తాం. అలానే ధ్యానం, యోగా మన సైన్స్లో ప్రకారం. సో యోగా వల్ల కూడా కంట్రోల్ అయ్యి రిలాక్సేషన్ అవుతారు. అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇక ఆల్టర్నేట్ మెడికేషన్ నాకు ఐడియా లేదండి. ఇవి మాత్రం యోగా, ధ్యానం ఇవి ఖచ్చితంగా ఈ ఫోబియాలో ఉపయోగపడతాయి మనకి. ఇది సోషల్ ఫోబియా వరకు. ఇక 2వ ఉదాహరణకు తీసుకుంటే, ఉదాహరణకి బొద్దింక అంటే భయం. ఆ అమ్మాయి ప్రముఖ డాక్టర్, జనరల్ సర్జరీ చేస్తుంది, రోజుకి 4 ఆపరేషన్లు చేస్తుంది, ఏమి మాత్రం భయం లేదు. రక్తం కారిపోయిన కుళ్ళిపోయిన గడ్డలు పెట్ట నుంచి తీసేసి వాళ్ళకి స్వాంతన చేకూరుస్తుంది. ఆవిడ అంత పాపులర్ సర్జన్. కానీ చిన్న బొద్దింక బయట కనపడితే విపరీతమైన భయము, దడ, గుండె కొట్టుకోవటం జరుగుతుంది. కుక్కలంటే కూడా చాలా మందికి భయం. అవునండి, విపరీతమైన భయం ఉన్నాయి. అదే ఇందాక చెప్పిన 550 రకాల్లో జంతువుల్లో చాలా ఇలా బొద్దింకలు వీటన్నిటికీ. సో ఆ అమ్మాయికి డాక్టర్ గారికి ఇలా ఎదురుగుండా కూర్చోబెట్టి, అమ్మ ఇది బొద్దింక బొమ్మ క్యాలెండర్ మీద ఉంది అని ఊహించుకో, నీకు ఒక 10 అడుగుల దూరంలో ఉంది, అది కూడా బొద్దింక బొమ్మే క్యాలెండర్ మీద అనగానే కొద్దిగా టెన్షన్ పడుతుంది. ఇప్పుడు రిలాక్స్ అవ్వమ్మా, అదేమీ లేదు అని చెప్తాం. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ 5 అడుగుల దూరంలో ఉంది క్యాలెండర్ మీద బొద్దింక బొమ్మ ఉంది, 3 అడుగుల దూరంలో ఉంది. అలా అనేటప్పటికీ ఇంకా ఇది క్యాలెండర్, బొద్దింక భయం తగ్గిపోతుంది. ఆ తర్వాత దూరంలో అకస్మాత్తుగా బొద్దింక కొద్దిగా ఎగురుతూ మళ్ళీ దగ్గరికి వాలింది, మీ దగ్గరకు వచ్చింది, నీ చేతి మీద పడింది. ఫైనల్ మ్యాక్సిమం హైరార్కీ. సో ఇలా బిల్డప్ చేసేటప్పటికి వాళ్ళకి క్రమేణా అది తగ్గుతుంది. దాన్ని ఎదుర్కొనేదానికి రిలాక్సేషను, యోగా, ధ్యానం ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి. ఇవి ఈ ట్రీట్మెంట్లో ఇన్ వైవో అంటే ఇమాజినేషన్లో చేయటం అన్నమాట మెయిన్గా. కొన్నిసార్లు నిజంగా కూడా అక్కడెక్కడో ఉన్న ఆబ్జెక్టు దగ్గరికి తెచ్చి చూపించడం ఇలా జరుగుతుంది. ఆ విధంగా ఇందాక చెప్పారు కామన్ ఫోబియాల్లో ఇంకొకటి ఎత్తుల గురించి భయపడటం, యాక్రోఫోబియా, ఫియర్ ఆఫ్ హైట్స్. అది తర్వాత ముఖ్యమైన ఫోబియా ఒకటి చెప్పలేదు, అది వేరే పార్ట్, అగరోఫోబియా. అంటే క్లోజ్డ్ స్పేసెస్ కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు అనుకునే స్థలంలో వాళ్ళకి విపరీతమైన భయం వస్తుంది. లిఫ్ట్ లాంటి ప్రదేశాల్లో కూడా ఉంటుంది, చాలా భయపడతాడు. మోకాలు నొప్పులు ఉన్నాయి, 60 ఏళ్ల వృద్ధుడు కర్ర పట్టుకొని నడవాలి, దీనివల్ల లిఫ్ట్ ఎక్కకుండా మెట్ల మీద కష్టపడి ఎక్కుతాడు, లిఫ్ట్ని అవాయిడ్ చేస్తాడు పూర్తిగా. సో ఈ టైప్ ఆఫ్ భయాలు కూడా అగారోఫోబియా అని, ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పేసెస్ అంటాం. ఉదాహరణకి సినిమా థియేటర్కి వెళ్ళాడు అనుకోండి, అతను గేటు తలుపు ఎక్కడ ఉందో దగ్గర చూసుకొని తలుపు పక్కన ఉన్న సీట్ మీద కూర్చుంటాడు. సో అవసరమైతే టక్కన వెళ్ళిపోవచ్చని ముందే జాగ్రత్త. అలా దాన్ని ముఖ్యంగా అగారోఫోబియా అంటాం. అది చాలా కామన్ కూడా. సార్ ఇది ఈ ఫోబియాస్ ఇప్పుడు మనం చర్చిస్తున్న ఫోబియాస్ ఏవైతే ఉన్నాయో కోవిడ్ తర్వాత సార్
వీటి తీవ్రత ఏమైనా పెరిగిందా లేదా వీటి తాలూకు ప్రభావం ఏమైనా పెరిగింది? ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళ డాటర్ కూడా ఇప్పుడు ఏమైనా విమానాల్లో ప్రయాణించాలంటే ఆవిడ కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, బ్రెత్లెస్నెస్గా, చెమటలో పోయటం లాంటిది. అంతకుముందు ఆ సమస్య లేదు. కోవిడ్ తర్వాత ఇందులో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయి అంటారా సార్? డెఫినెట్గా అండి. కోవిడ్ తర్వాత ఫోబియాలు, ముఖ్యంగా క్లీనింగ్, ఆ జబ్బు వస్తుందేమో అని భయము, ఏదైనా ఎక్కువ కడుక్కోవటము చేతులు. మనమే వైద్యపరంగా కోవిడ్ ఉన్న కాలంలో శుభ్రత ఎక్కువ అవసరం ఉండాలి అని వైద్యులందరూ సలహా ఇవ్వటం జరిగింది. కానీ ఆ తర్వాత విపరీతంగా చేసుకోవటం, అది ముఖ్యంగా ఫోబియాలే కాకుండా ఓసిడి టైప్ ఆఫ్ వ్యాధులు ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చాయండి. ఓసిడి అంటే క్లీనింగ్, ఓవర్ క్లీనింగ్. ఒకసారి చేతులు కాళ్ళు శుభ్రంగా సబ్బుతో కడుక్కున్న తర్వాత కూడా మళ్ళీ దుమ్ముందని మళ్ళీ రెండోసారి వెళ్ళి కడుక్కోవటం, మూడోసారి కడుక్కోవటం. అది ఎంత తీవ్రత దశకు వెళ్తుందంటే కొన్నిసార్లు చర్మం రేచిపోయి ఎర్రగా కారిపోతున్న రక్తం భయం వచ్చినా అలా కంటిన్యూ చేస్తుంటారు. ఈ రెండు చాలా ఎక్కువయ్యాయండి కోవిడ్ తర్వాత. హ్యాండ్ హైజీన్, ఫోబియాలు, ఓసిడీలు బాగా ఎక్కువ. కూడా నేను మన ట్రైన్లో తిరుపతి వెళ్తుంటే చూసాను, ఇప్పుడు శానిటైజర్స్ ఇంకా వాడుతున్నారు జనం, మాస్కులు కూడా పెట్టుకుంటున్నారు పొల్యూషన్ లేకపోయినా భయపడిపోయి. ఇప్పుడైనా ప్రోటోకాల్స్, అలారమ్స్, సిగ్నల్స్ ఇచ్చినప్పుడు కానీ వీడప్పుడు కూడా జనం కామన్గా మాస్కులు పెట్టుకుంటున్నారు సార్. ఒక విధంగా అది మంచిదే అండి. అంటే ఇప్పుడు కోవిడ్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి భయపడ్డాం. బట్ అనేక ఇన్ఫ్లుయెంజా వైరస్లు, అనేక గాలి ద్వారా వచ్చే సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధులకి మనం మాస్క్ పెట్టుకోవటం, ఎస్పెషలీ జనాలు ఉన్న చోట, ఒక 20-30 మంది ఉన్న జనాల చోట పెట్టుకోవటం మంచిది. అంటే ఇందులో ఇంకొక వాదన కూడా ఉంది సార్, నువ్వు ఇట్లా అన్నీ కప్పేసుకుంటూ పోతే నీకు వ్యాధి నిరోధక శక్తి వచ్చేది ఎలా అని ఇంకొక వర్గం వాళ్ళ వాదన కూడా. అంటే ఇది ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి మనకి ఆల్రెడీ ఎక్స్పోజ్ అవుతాయి. ఎంత మాస్క్ పెట్టుకున్నా అనేక చోట్ల మనం దానికి ఎక్స్పోజ్ అయి ఉంటాం. పైగా అడల్ట్స్గా మనకి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఇది ఎదుర్కొని ఉంటాం. బాడీలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. అదే సో ఎస్పెషలీ గుంపుగా వెళ్తున్న చోట అనేది ఎక్కువ వృద్ధుల్లో మీకు ఎక్కువ హెల్ప్ అవ్వచ్చు మాస్క్ పెట్టుకోవాలి. పిల్లలతో పోలిస్తే వృద్ధుల్లో చాలా అవసరం కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెంజా వైరస్ మనం కోవిడ్ అని అనుకుంటాం, కానీ మామూలు న్యూమోనియా, మామూలు ఇన్ఫ్లుయెంజా వృద్ధుల్లో చాలా తీవ్రతకి ప్రాణాంతకంగా పరిగణిస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కోవిడ్ టైంలో ఓసిడి బారిన పడిన వాళ్ళలో నా పేరు కూడా మొదటి లిస్ట్లో ఉంటుంది సార్. బట్ అది ఒక నరకంలాగా భావించాలి సార్. అది ఇప్పుడైతే ఒక సమస్య లేదని చెప్పేసాను సార్. ఆ భయం అంతటితోనే పోవాలి. ఇంట్లో వాళ్ళని కూడా బాగా ఇబ్బంది పెట్టే సందర్భం అంటే అంత జాగ్రత్త తీసుకున్నాం. అదే దట్ ఈస్ వాట్ కన్సర్న్ని. అది అది కొన్నిసార్లు జాగ్రత్త అవసరం కూడా. ఎక్సెప్ట్ మరీ ఒక లక్ష్మణ రేఖ దాటిపోయి ప్రతిసారి ఇతరులకి ఇబ్బంది కలిగజేస్తూ మనకి ఇబ్బంది చేస్తున్నప్పుడే మనం అదొక సమస్యగా పరిగణిస్తాం. చాలా చక్కగా చెప్పారు సార్, ముఖ్యంగా ఈ ఫోబియా గురించి సార్. నేను ఒక చిన్న మినీ కవిత చదువుతాను సార్. ఫోబియాకి సంబంధించింది కాదు, బట్ రెలవెంట్ టు దిస్. ఇటీవల మనం చూస్తున్నాం సార్, ఈ తరచుగా నిన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిన్న ఈనాడు పేపర్లో చూశాను నేను, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో సార్, పెళ్ళైన 10 రోజులకి వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయింది సార్, ప్రియుడితో పరారైంది, వెళ్ళిపోయింది. భర్త చాలా హ్యాపీగా, ఎందుకంటే అమ్మయ్య వేరే అతనిలాగా నన్ను చంపేయకుండా వెళ్ళిపోయిందని తను ఆనందాన్ని వ్యక్తపరిచేశాడు సార్. భయపడుతూ ఆనందాన్ని వ్యక్తపరిచాడు సార్. దీనికి రిలవెంట్గా, భయంతో రిలవెంట్గా ఒకటి చెప్తాను సార్. అంటే మన వివాహ వ్యవస్థ పటిష్టమైందని చెప్పుకుంటాం సార్. దురదృష్టవశాత్తు ఇవాళ రేపు చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మ్యారేజ్కి ముందు అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పించక ఎవరినో చేసుకుంటుంది, తర్వాత 10 రోజులకి, వారం రోజులకి వెళ్ళిపోవటం, లేదేదో అఘాయిత్యాలు చేయడం చేస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాసింది సార్. నచ్చినవాడినేమో మనువాడలేదు, అంటే మనసు ఇచ్చినవాడిని మనువాడలేదు. ఎందుకంటే బెదిరిస్తున్న అయ్యో చస్తాడనే భయం. నువ్వు వాడిని చేసుకుంటే నేను చేస్తానని వీడు బెదిరిస్తుంటాడు పురుగు ముందు డబ్బా పెట్టుకొని. పోనీ వచ్చినవాడికైనా మనసు ఇస్తుందా అంటే అది ఇవ్వదు. వచ్చినవాడు అంటే పెళ్లి చేసుకున్నాడికి, వాడికి మనసు ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? అనుభవించక చేస్తాడా అని. వాడికి ఏం తెలుసు పాపం అనుభవించడానికి. సో ఈ టైప్ ఆఫ్ తల్లిదండ్రుల దగ్గర ఏదైనా భయం కావచ్చు, మనసు విప్పి చెప్పలేకపోవడం కావచ్చు. ఇవి మీరు అన్నారు ఫోబియాకి భయానికి లింక్ లేనప్పటికి కూడా, బట్ ఇది కూడా మనం ఆ రెలవెంట్గా ఉంది కాబట్టి చిన్న కవి చదివాను సార్. అదే ఇక్కడ కూడా మారుతున్న విలువలు, తండ్రి ఉన్న అమ్మాయిని అదుపులో పెట్టాలని ప్రయత్నం చేయటం,
ఆ అమ్మాయికి కొన్నిసార్లు వేరే మార్గంలోకి ఇలా చేయటం, కానీ తప్పనిసరిగా తప్పు అమ్మాయిది అని నేను ఖచ్చితంగా చెప్తాను ఈ విషయంలో. అండ్ అమాయకుడైన పెళ్లి కొడుకు అన్ని సమస్యలకి ఎదుర్కోవాల్సి వస్తుంది. తను చంపేయటం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంట్లో వాడిని వదిలేసి వెళ్ళిపోవచ్చు, వాడి ఆస్తితో పారిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అతను ఏం చేశాడు? తను తప్పేం చేయలేదు కదా. పోనీ వాళ్ళ అయ్య భయపెట్టాడంటే ఈవిడ సరే అయ్య మాట వింది. పోనీ మరి అయ్య మాట వినావిడ కంటిన్యూస్గా వినాలి కదా. 10 రోజుల్లో మరి వదిలి వెళ్ళిపోతే మరి అయ్య అప్పుడు కూరుకుంటాడా? మరి అప్పుడైనా ఇంకా ఇది కదా, అటు ఆర్థిక పరంగా పెళ్లి చేసి బాధల్లో ఉంటాడు, కూతురు ఇలా వెళ్ళిపోయిందని బాధలో ఉంటాడు, అప్పుడు చనిపోడా అయ్యా? ఏదో అంటారే, ఏదో గదిలో పిల్లిని బంధించి చేసి ఎదురుదాడి చేస్తాడు చివరికే ఆ చందాన అలా. ధన్యవాదాలు డాక్టర్ గారు. ఈరోజు SHO APTV యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి ఫోబియా గురించి చక్కగా అర్థమయ్యే రీతిలో కామన్ పరిభాషలో చెప్పి మా అందరికీ ఈ నాలెడ్జ్ని అందించినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.